లావణ్య రాజ్ తరుణ్ లావణ్య వివాదం గత కొన్ని రోజులుగా ఏ విధంగా కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంతో కేసు మొత్తం రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కోసారి సహనం కోల్పోయి మనం చేసే ఒక్క చిన్న తప్పిదం కూడా మొత్తం విషయాన్నే పక్కదారి పట్టిస్తుంది. గతంలో శ్రీరెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు లావణ్య విషయంలో కూడా ఇదే జరగబోతోంది. లావణ్య చేసిన ఒకే ఒక్క మిస్టేక్ ఇప్పుడు తనపై ఉన్న సాఫ్ట్ కార్నర్ని తొలగిచ్చేస్తోంది. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో మరో మహిళ ఎంట్రీ ఇవ్వడం ఇప్పుడు లావణ్యకు సంకటంగా మారింది. అసలు లావణ్య రాజ్ తరుణ్ వివాదంలో తాజాగా నెలకొన్న మలుపేంటి తెలుసుకుందాం పదండి. టాలీవుడ్ లో నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. 10 ఏళ్లు తనతో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాడని, పెళ్లి చేసుకుని ఇప్పుడు ఒక హీరోయిన్ తో అఫైర్ పెట్టుకుని తనను దూరం చేస్తున్నాడని లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా లావణ్య, రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా గురించి వార్తలు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా లావణ్య చేస్తున్న ఆరోపణలు, రాజ్ తరుణ్, మాల్వి చేస్తున్న ప్రత్యారోపణల గురించి చర్చ నడుస్తోంది. రాజ్ తరుణ్ పై లావణ్య కేసు పెట్టడం, పోలీసులు ఇద్దరికి నోటీసులు పంపడం ఇదంతా పక్కన పెడితే తాజాగా లావణ్య ఒక టీవీ షోలో శేఖర్ భాష అనే వ్యక్తిపై చెప్పు విసరడంతో ఈ మొత్తం ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్ వచ్చి సీన్ మొత్తం రివర్స్ అయింది. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాపై పలు ఆరోపణలు చేస్తూ తనకు న్యాయం కావాలని లావణ్య చెబుతున్న మాటలతో చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చి లావణ్యతో తమకు ప్రాణహాని ఉందని చెప్పారు. ఈ విషయాన్ని అటు పోలీసులు కానీ నెటిజన్లు కానీ పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. లావణ్యకు మద్దతుగానే చాలా పోస్టులు, కామెంట్లు వస్తూ ఉన్నాయి. ఇటీవల తిరగబడరా స్వామి మూవీ ప్రమోషన్స్లో భాగంగా హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఒక ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఆ ప్రెస్ మీట్కి వచ్చిన లావణ్య ప్రమోషన్స్ ను అడ్డంగా పెట్టుకుని ప్రయత్నం చేసింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి తలుపులు కొడుతూ హంగామా చేసింది. తాజాగా ఒక టీవీ షోలో శేఖర్ భాషను చెప్పుతో కొట్టి సంచలనం సృష్టించింది. 3-4 రోజులుగా జరిగిన ఈ ఇన్సిడెంట్స్ గమనిస్తే లావణ్యది చాలా అగ్రెసివ్ అప్రోచ్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రెస్ మీట్ ను అడ్డుకునే ప్రయత్నం, రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం, శేఖర్ భాషను చెప్పుతో కొట్టడంతో ఈ మొత్తం ఎపిసోడ్ ని జనం చూసే యాంగిల్లో కాస్త మార్పులు వచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో లావణ్య, రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రాపై కేసులు పెట్టిన విషయం తెలిసిందే. కానీ ఆమె చేస్తున్న పనుల వల్ల రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇప్పుడు ఆమెపై కేసు పెట్టే పరిస్థితి వచ్చింది. తమ ఇంటికి వచ్చి తలుపులు బాదుతూ తమను లావణ్య భయభ్రాంతులు గురి చేసిందని తాజాగా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లావణ్య బాధితురాలు అనే సింపతి పోగొట్టుకుంది అన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనలపై లావణ్య వివరణ ఇవ్వాల్సి ఉంది. రోజు రోజుకు లావణ్య రాజ్ తరుణ్ వివాదం ట్విస్టులతో కొనసాగుతోంది. కానీ లావణ్య చేసిన చెప్పుదాడి ఘటన అయితే ఇప్పటి వరకు తనపై ఉన్న సాఫ్ట్ కార్నర్ని ప్రజల నుంచి దూరం చేసిందంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి ఇది ఇంకా ఎంత దూరం వెళ్తుందనేది.